ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? నీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓట అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినవాడివా? ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు ఈ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు 30 కేసుల్లో ఇరుక్కొని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో 60-40. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసినోడివి. ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం, ఇండియాలో స్టూడ్ నెంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని ఇసుక, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులు ఉన్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. 2014లో గవర్నర్ పరిపాలనలో కల్తీ మద్యం కాదు, కల్తీ మద్యం, 5 మంది ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు, ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండావు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండావు. మీ నాయకుడు 30 కేసులు, ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు. ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితమయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. జైలుకు పోతే లెక్క చేయలే. ఇది అన్ఫార్చునేట్. ఆఖరణ ఏమైపోయిందంటే మీరు
5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి, జూన్ 4. నీ సాక్షిలో ఎద్దవ కూతులు, పిచ్చి కూతులు, అది చదివేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఒక రామోజీ, ఒక శైలజ కిరణ్ జైలుకి పంపించాలని 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. ఆయన పెద్ద ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఒక పత్రికా రంగం దేశంలో, ఒక సినిమా రంగం, ఒక ఫిల్మ్ సిటీ, ఒక మార్గదర్శి, రోల్ మోడల్ అయితే ఆయన్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తే, శైలజ కిరణ్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశావు. 5 ఏళ్ళు నీ వల్ల కాలే. For more videos like this, subscribe Big TV channel.